నేటి కథ రాజకుమారుడి రెక్కల గుర్రం. ఒక చిన్న ఊరిలో మాధవి అనే పాప ఉండేది. ఆమె వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. కాని ఆ చిన్న వయసులోనే మాధవి ఎన్నో బాధలు చూసింది. ఆమె ఇంట్లో నవ్వులు చాలా అరుదు. మాటలు కఠినంగా ఉండేవి. ప్రేమ మాత్రం చాలా తక్కువగా ఉండేది. ఉదయం లేవగానే ఇంటి పనులు, నీళ్లు తెచ్చడం, ఇల్లు ఊడ్చడం, వంటలో సహాయం చేయడం, ఇవన్నీ మాధవి చేసేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి సమయం ఉండేది కాదు. ఇతర పిల్లలు ఆడుకుంటూ నవ్వుతుంటే మాధవి కిటికీ నుంచి చూస్తూ మౌనంగా ఉండేది. రాత్రి అయితే ఆమె ఒంటరిగా ఏడ్చేది. నేను కూడా ఎప్పుడైనా సంతోషంగా ఉంటానా అని తనలో తానే అడిగేది. అలాంటి వేళల్లో మాధవికి ఒక్కరే ఒక ఆధారం ఉండేది, ఆమె నానమ్మ. నానమ్మ చాలా వృద్ధురాలు. నడవడం కష్టం, మాటలు నెమ్మదిగా. కాని ఆమె ఒడిలో పడుకున్నప్పుడు మాధవికి ప్రపంచం చాలా సురక్షితంగా అనిపించేది. ప్రతి రాత్రి నానమ్మ మాధవి తలపై చేయి వేసి చెప్పేది, కన్నా, ఏడవకు, నీ కష్టాలన్నీ ఒక రోజు ముగుస్తాయి. ఎలా నానమ్మా అని మాధవి అడిగేది. అప్పుడు నానమ్మ మెల్లగా నవ్వుతూ చెప్పేది, నీ రాజకుమారుడు రెక్కలగురం నుంచి వస్తాడు. అతను గుర్రం మీద వస్తాడు. ఒకరోజు నిన్ను ఈ కష్టాల నుంచి తీసుకెళ్తాడు. ఆ మాటలు మాధవి గుండెల్లో చిన్న దీపంలా వెలిగేవి. రోజులు గడిచాయి. కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. నానమ్మ ఆరోగ్యం రోజురోజుకీ తగ్గిపోతుంది. ఒక రాత్రి ఆమె మాధవి చేతిని గట్టిగా పట్టుకుని చెప్పింది, కన్నా, నేను ఉండకపోయినా భయపడకు. నీ రాజకుమారుడు తప్పకుండా వస్తాడు. ఆ రాత్రే నానమ్మ నిద్రలోనే ఈ లోకాన్ని విడిచిపోయింది. మాధవి గుండె పగిలిపోయింది. ఇప్పుడు ఆమె పూర్తిగా ఒంటరిగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఒక ప్రత్యేకమైన రాత్రి వచ్చింది. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు మెరిసిపోతున్నాడు. చుట్టూ నిశ్శబ్దం. మాధవి ఇంటి బయట కూర్చుని చంద్రుని చూస్తోంది. అప్పుడే టప్ 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 దూరంగా గుర్రపు అడుగుల శబ్దం. మాధవి గుండె బలంగా కొట్టుకుంది. వీధి చివర ఒక వెండి వెలుగు కనిపించింది. ఆ వెలుగులోంచి ఒక అందమైన తెల్ల గుర్రం బయటకు వచ్చింది. ఆ గుర్రం మీద వెండి కవచం ధరించిన ఒక యువకుడు. అతని భుజాల వెనుక మెరిసే రెక్కలు. మాధవి లేచి నిలబడ్డది. ఆమెకు భయం అనిపించలేదు. ఎందుకంటే ఆమె గుండె చెప్పింది, ఇదే నానమ్మ చెప్పిన రాజకుమారుడు. అతను గుర్రం దిగి మాధవి దగ్గరకు వచ్చాడు. మాధవి, అన్నాడు మృదువుగా, నీ నానమ్మ మాట నెరవేర్చడానికి వచ్చాను. మాధవి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. నన్ను నిజంగానే తీసుకెళ్తావా అని అడిగింది. అతను నవ్వుతూ తల ఊపాడు. అవును, ఇక నీకు బాధలు ఉండవు. మాధవి ఒక్కసారి ఇంటివైపు చూసింది. అక్కడ ఆమెకు ఏ ఆనందమూ లేదు. ఆమె నెమ్మదిగా రాజకుమారుడి చేయి పట్టుకుంది. అతను మాధవిని గుర్రం మీద ఎక్కించాడు. ఆ తెల్ల గుర్రం మెల్లగా పైకి లేచింది. భూమి చిన్నదిగా మారింది. మాధవి జీవితంలో మొదటిసారి నిజంగా సంతోషంగా అనిపించింది. కొద్దిసేపటికి వారు ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరారు. అక్కడ ఇళ్ళు మెరిసేవి, పూలు నవ్వేవి, పిల్లలందరూ ఆనందంగా ఉన్నారు. రాజకుమారుడు మాధవిని ఒక పెద్ద రాజమహల్లోకి తీసుకెళ్లాడు. ఇది నీ ఇల్లు, అన్నాడు. ఇక్కడ నీవు రాణివి. ఆమెకు కొత్త బట్టలు, మంచి ఆహారం, ముఖ్యంగా ప్రేమ దొరికింది. ఆ రాత్రి మాధవి సంతోషంగా నిద్రపోయింది. నిద్రలో మెల్లగా చెప్పింది, నానమ్మా, నీవు చెప్పింది నిజమైంది. ఆకాశంలో ఒక నక్షత్రం మరింత ప్రకాశించింది.